ఐఎంపి, ఐఎంపి బిట్స్. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నల విభాగంలో మనం చూస్తే బ్యాటరీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. బ్యాటరీని రీఛార్జ్ చేసే అవకాశం లేకపోతే ఆ సెల్ని ప్రైమరీ సెల్ అంటారు కదా. ప్రైమరీ సెల్, ప్రైమరీ సెల్ యొక్క కెపాసిటీ, ప్రైమరీ సెల్ యొక్క కెపాసిటీ ఎంత? ఇలా చెప్పిన 70%. ప్రైమరీ సెల్ యొక్క కెపాసిటీ ఎంతండి? 70%. రివిజన్ చేయండి, 70%గా ఉంటుంది ప్రైమరీ సెల్. ఈ ప్రైమరీ సెల్లో ఫస్ట్ బ్యాటరీ ఏంటి? వోల్టా సెల్, వోల్టా సెల్ అని పిలుస్తారు. ఈ వోల్టా సెల్లో యానోడ్, యానోడ్, జింక్ ఎలక్ట్రోడ్ కదా, జింక్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్, క్యాథోడ్, కాపర్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్. ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ 1.1 వోల్ట్స్, 1.1 వోల్ట్స్గా ఉంటుంది. ఇది ఫైనల్. ఈ బ్యాటరీలో పోలరైజర్, పోలరైజేషన్, పోలరైజేషన్ తగ్గించే డీపోలరైజర్, డీపోలరైజర్, డీపోలరైజర్గా దేని వాడతారు? MnO2ని వాడతారు. MnO2 అంటే ఏమిటండి? మాంగనీస్ ఆక్సైడ్, మాంగనీస్ ఆక్సైడ్ని వాడతారు, ఆక్సైడ్ని ఉపయోగిస్తారు, మాంగనీస్ ఆక్సైడ్ని ఉపయోగిస్తారు. దీనిలో లోకల్ యాక్షన్, స్థానిక చర్యని, లేదా సింపుల్గా చెప్పాలంటే జింక్ మీద వచ్చే డిస్టర్బెన్సెస్ని తీసేయడానికి ఏం చేయాలి? జింకుని మెర్క్యూరీతో కలపాలి. దాన్ని ఏమంటారు? జింక్ అమాల్గేషన్ అంటారు కదా, అమాల్గమ్ అంటాం. జింక్ అమాల్గమ్ అనేది ఉపయోగిస్తాం. ఇది ఏ సెల్? ఇది వోల్టాయిక్ సెల్. ఇది బండ గుర్తుపెట్టుకో. థర్డ్ వన్ ఏంటిది? డేనియల్ సెల్. అంతేనా? డేనియల్ సెల్. డేనియల్ సెల్లో సేమ్ ఉంటుంది, ఈఎంఎఫ్ కూడా సేమ్ ఉంటుంది కదా. యానోడ్ ఏంటిది? జింక్. క్యాథోడ్ ఏంటది? కాపర్. ఈఎంఎఫ్ ఏంటి ఇక్కడ? 1.1V. నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్, లెక్లాంచి సెల్. లెక్లాంచి సెల్, లెక్లాంచి సెల్ ఏమంటారు? ఇంటర్మిటెంట్ సెల్. అడప దడప వినియోగించే ఘటము అని అడిగాడు ఈపీడీసీఎల్లో. వినియోగించే ఘటము ఇంటర్మిటెంట్ సెల్ అంటారు. ఈ ఘటం యొక్క ఈఎంఎఫ్ 1.48V లేదా 1.5V కదా. ఏ సెల్ అది? లెక్లాంచి సెల్. లెక్లాంచి సెల్లో ఎలక్ట్రోలైట్ ఎవరు? ఎలక్ట్రోడ్ ఎవరు? యానోడ్. యానోడ్ జింక్. క్యాథోడ్ పేపర్లు తిప్పండి చూడండి ఒకసారి. క్యాథోడ్ కార్బన్, కార్బన్ కడ్డీ కదా, కడ్డీ. దీంతో పాటు ఏం వాడతారు? MnO2 వాడరు. MnO2ని దేనికోసం వాడతారు? డీపోలరైజర్, పోలరైజర్, డీపోలరైజర్గా ఉపయోగిస్తారు. దీని యొక్క పేస్ట్ ఏంటి? అమోనియం క్లోరైడ్. ఏంటిది ఇది? ఎలక్ట్రోలైట్గా వాడతారు. దేనిగా వాడతారు? ఎలక్ట్రోలైట్గా వాడతారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి?
డ్రై సెల్. డ్రై సెల్. డ్రై సెల్ అంటే మీనింగ్ ఏంటి? నిర్జల ఘటము. నిర్జల ఘటము. దీనికి ఇంకొక పేరు చెప్పండి. జింక్ కార్బన్ సెల్. పేపర్ తిప్పేసి చూసుకోండి. రివిజన్. జింక్ కార్బన్ సెల్. జింక్ కార్బన్ సెల్ అని పిలుస్తారు. దేన్ని? డ్రై సెల్. డ్రై సెల్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? ఇంటర్నల్ రెసిస్టెన్స్ చెప్పండి. రెసిస్టెన్స్ ఎంత? 0.2 ohms నుండి 0.5 ohms గా ఉంటుంది. డ్రై సెల్లో ఎలక్ట్రోలైట్ చెప్పండి. ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ చెప్పండి. డ్రై సెల్లో ఎలక్ట్రోలైట్ ఎంతండి? 2:1 రేషియోలో ఉండేది ఏంటండి? అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ అండ్ జింక్ క్లోరైడ్ యొక్క రేషియో 10:10 రేషియోలో ఉండేది ఏంటిది? మాంగనీస్ ఆక్సైడ్ అండ్ చార్కోల్. డ్రై సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత? 1.5 volts. 1.5 volts. ఇది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇది కూడా మీరు చూశారు. నెక్స్ట్ 6th one, బైక్రోమేట్ సెల్. బైక్రోమేట్ సెల్. ఈ బైక్రోమేట్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత అని చదివారు? ఈఎంఎఫ్ 2.09V కదా. 2.90V గా పిలుస్తారు. బైక్రోమేట్ సెల్లో K2Cr2O7 పొటాషియం బైక్రోమేట్ అనేది ఏంటిది? డీపోలరైజర్. డీపోలరైజర్ గా పనిచేస్తుంది. డీపోలరైజర్ గా పనిచేస్తుంది. K2Cr2O7. K2Cr2O7 పొటాషియం బైక్రోమేట్. కాబట్టి దీనికి ఏమొచ్చింది? బైక్రోమేట్ సెల్ వచ్చింది. ఇంకా ప్రాథమిక ఘటాలు అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏమొచ్చినాం మనం? సెకండరీ సెల్స్కి వచ్చినాం కదా. సెకండరీ సెల్స్లో ఫస్ట్ వన్ ఏంటిది? లెడ్ యాసిడ్ సెల్. మొత్తం చెప్పను, జస్ట్ కొన్నే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో రిపీట్ అయ్యేటి. లెడ్ యాసిడ్ సెల్. లెడ్ యాసిడ్ సెల్లో పాజిటివ్ ప్లేట్ ఏంటిది? PbO2. PbO2ని ఏమంటాం మనం? లెడ్ పెరాక్సైడ్. లెడ్ పెరాక్సైడ్. నెగిటివ్ ప్లేట్ ఏంటిది? Pb. దీన్ని ఏమంటాం? లెడ్ లేదా స్పాంజీ లెడ్ అంటారు. దీనిలో ఏం వాడుతున్నాం? ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ ఏంటిది? డైల్యూట్ H2SO4. ఈ H2SO4 మరియు నీటి యొక్క శాతాలు ఎంత ఉండాలి? 33:66 రేషియోలో ఉండాలి. ఈ విలువను తెలిపేది ఏమిటి? హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ అనేది దేని కొలుస్తుంది? స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీని కొలుస్తుంది. దీన్ని నిర్దిష్ట గురుత్వాకర్షణ అంటారు. అప్పుడు మనం చూస్తే 1.13 ఉంటే డిశ్చార్జ్ అని రాసాం ఇప్పుడే. నెక్స్ట్ 1.19 కనుక ఉంటే 25% ఆఫ్ ఛార్జ్. నెక్స్ట్ 1.22గా ఉంటే ఎంతండి? 50% ఛార్జ్. 1.25గా ఉంటే 75% ఛార్జ్. 1.28 కనుక ఉంటే 100% ఛార్జ్. కొంచెం పెరిగిన 100% ఛార్జ్కి రీచ్ అయినట్టు. దట్స్ ఎనఫ్. అయిపోయిందా ఇక్కడ హైడ్రోమీటర్ టెస్ట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలో కలిగే ప్రధానమైన ప్రభావం ఏమిటి? బక్లింగ్ కదా. బక్లింగ్. బక్లింగ్తో పాటుగా ఇంకా ఏమొస్తుంది? బ్యాటరీ అనేది సెల్ఫ్ డిశ్చార్జ్ వస్తుంది. అవునా కదా? సెల్ఫ్ డిశ్చార్జ్ వస్తుంది. బ్యాటరీ సెల్ఫ్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఏ ఛార్జింగ్ని మనం ఎంకరేజ్ చేయాలని చదివాం? ట్రికిల్ ఛార్జింగ్. ట్రికిల్ ఛార్జింగ్ అని పిలుస్తారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఛార్జింగ్ చేయడానికి మనకు ఏది అనుకూలము? ఏది అనుకూలము? సిసి అండ్ సివి మెథడ్ అనేది అనుకూలం. చాలాసేపు చెప్పాను. సిసి అండ్ సివి మెథడ్. సిసి మెథడ్లో నీకు ఏం జరుగుతుంది? సిసి మెథడ్లో
70 to 80% ఛార్జింగ్ వస్తుంది. కాన్స్టెంట్ కరెంట్ చేసి వోల్టేజ్ని పెంచుతాం. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, సివి మెథడ్ తీసుకొస్తాం. సివి మెథడ్లో ఏం జరుగుతుంది, నీకు ఇక్కడ కరెంట్ 10%కి తగ్గినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నీకు వోల్టేజ్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఏం కంట్రోల్ అవుతుంది, ఓవర్ ఛార్జింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సిసి అండ్ సివి మెథడ్ అనేది మనకు ఉపయోగము అని చెప్పాం. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్, లెడ్ యాసిడ్ బ్యాటరీలో పూర్తిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే కలర్స్ అంటే రంగులలో పీబీ ఏ కలర్ ఉంటుంది, గ్రే కలర్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ PbO2 లెడ్ పెరాక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది, చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుందండి, చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది కలర్స్ గురించి. దీని తర్వాత మనం డిస్కస్ చేసింది ఏమిటి, నికెల్ క్యాడ్మియం సెల్. చాలా పాయింట్స్ కాదు, కొన్ని మాత్రమే రఫ్గా ఎగ్జామ్ పోయేటప్పుడు గుర్తుపెట్టుకో. నికెల్ క్యాడ్మియం సెల్ అంతే కదా, నికెల్ ఐరన్ రాయండి, నికెల్ ఐరన్ సెల్. ఇది నేర్చుకున్నట్టే. దీనిలో చెప్పండి, నికెల్ హైడ్రేట్ని ఏ ప్లేట్ అంటాం, ఇది నెగిటివా పాజిటివా, పాజిటివ్ ప్లేట్. ఇప్పుడే చెప్పిన, ఇట్లా కొడుతున్నావు కొట్టు, ఆడిపోయినా కూడా కొట్టు, పక్కడు చూపిస్తాడు. పాజిటివ్ ప్లేట్ అంటాం. అదేవిధంగా ఐరన్ ఏమిటి, నెగిటివ్ ప్లేట్ అంటాం. రెండు కూడా దేంతో తయారు చేస్తారు, నికెల్ స్టీల్తో తయారు చేస్తారని చెప్పాం. ఇందులో నికెల్ హైడ్రేట్ నింపుతారు, ఇంకో దాంట్లో ఐరన్ ఆక్సైడ్ నింపుతారు. ఐరన్ ఆక్సైడ్తో పాటుగా ఛార్జింగ్ కెపాసిటీని పెంచేది ఏమిటి, మెర్క్యూరీ ఆక్సైడ్ని ఉపయోగిస్తారు. మెర్క్యూరీ ఆక్సైడ్ అనేది ఉపయోగిస్తారు. మెర్క్యూరీ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ని తగ్గించి ఛార్జింగ్ కెపాసిటీని పెంచుతుంది. దీనిలో ఎలక్ట్రోలైట్ ఏంటిది, 21% ఆఫ్ KOH ప్లస్ లిథియం హైడ్రేట్ నీటి యొక్క ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఏ సెల్ అది, నికెల్ ఐరన్ సెల్. దీని ఈఎంఎఫ్ ఎంత, 1.36V. దీని యొక్క ఈఎంఎఫ్ ఎంత అండి, 1.36Vగా తీసుకొస్తారు. ఏ ఘటం అండి, నికెల్ ఐరన్ సెల్ యొక్క కొన్ని ముఖ్యమైన సూత్రాలు. పెద్దగా చదవమని చెప్తలేను, లైట్గా. అయ్యో నాకు కొన్ని మార్కులు వస్తే నేను బయటపడుతున్నా అనుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని సూత్రాలు చూసుకొని పోండి. చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్, సిరీస్ కనెక్షన్. తెలుసు కదా, సిరీస్ కనెక్షన్లో బ్యాటరీస్ ఉన్నప్పుడు కరెంట్ సూత్రం ఏంటి, I = N/E/NR + R. సినార్ పక్కన ఎన్ని ఉండాలి, సిరీస్. ప్యారలల్ కనెక్షన్లో ఏమొస్తుందండి, ప్యారలల్ కనెక్షన్లో చెప్పండి, I = N/E/NR + R అనేది రావాలి. ఏ కనెక్షన్ ఇది, ప్యారలల్ కనెక్షన్లో. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ సెల్ విషయానికి వచ్చినప్పుడు ఏమొస్తుంది, డిశ్చార్జ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జ్ టైం. నెక్స్ట్ ఆంపియర్ అవర్ వచ్చినప్పుడు ఏమని రాయాలి, డిశ్చార్జ్ టైం, డిశ్చార్జ్ కరెంట్ బై ఛార్జింగ్ టైం ఇంటూ 100. నెక్స్ట్ వాట్ అవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, AH ఇంటూ ఏమని రాయాలి, VD/VC, డిశ్చార్జ్ వోల్టేజ్ బై ఛార్జింగ్ వోల్టేజ్. కరెంట్ యొక్క ఛార్జింగ్ యొక్క కెపాసిటీని కనుక్కోమన్నప్పుడు ఏం రాయాలి, ఇక్కడ I = V - EB/R + R ప్రిన్సిపల్ వేసి బ్యాటరీ యొక్క ఛార్జింగ్ యొక్క సామర్థ్యాన్ని కనుక్కోవాలి. ఏం చేయాలి, కనుక్కోవాలి. ఇది రాయాలి ద్వారాగా. ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చే మెయిన్ ప్రిన్సిపల్స్. జస్ట్ ఎక్కువ ఏం చెప్పలేదు, కొన్నే చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ టైం ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ E = ఏంటిది నాన్న, V × Q బేస్డ్ ప్రాబ్లం అడిగాడు లాస్ట్ టైం. కాబట్టి Q ఇయ్యలేదు, IT ఇచ్చాడు. కాబట్టి ఏం చేసాం మనం, 28.08 మెగాజౌల్స్ వచ్చింది కదా, IT చేసేసాం. ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి బ్యాటరీస్లో వస్తాయి. ఎంత మంచి లెసన్.
పోయినసారి యొక్క ఎస్పీడీసీలో మాత్రమే 3 ప్రశ్నలు ఇచ్చాడు, అంతకుముందు 2 అట్లా ఇచ్చేవాడు. సమాంతర అనుసంధానం ఏంటి, ప్యారలల్ ఏంటి, ఏం తీసుకోవాలో చెప్పాను కదా షార్ట్ కట్స్, అవన్నీ ఒకసారి చూసుకొని చదువుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి, లైవ్ సెషన్స్ యాప్లో ఉన్నాయి. ఒకసారి తరువుగా చెక్ చేసుకోండి, ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్.